లేదు లేదు, నేను వెళ్తాను. నువ్వు వెళ్ళావా అంటే పిన్ని బకెట్ తనిసినంత ఒట్టే. పద్మజన, నువ్వు వెళ్ళొద్దు సాముదిన. సూర్య కోసం కాకపోయినా ఇదిగో పిన్ని కోసమైనా ఉండు. చా, ఒట్టుతో నన్ను కట్టుపడేసావు పద్మజన. అయితే నువ్వు ఉంటున్నట్టే కదా. ఉంటానంటుందిగా, ఇంక కంగారు పడకండి. మాకేం కంగారు లేదురా. సరే, నేను నరకాసుడి బొమ్మకి ఆర్డర్ ఇచ్చొస్తాను. సామాన్యుని కూడా తీసుకెళ్ళు. ఈ పనులన్నీ మీరిద్దరూ కలిసి చేస్తేనే ఫలితం దక్కుతుంది. సరే అమ్మా, రా సామాన్య. పద సూర్య. సామాన్య, నేను బయటికి వెళ్తున్నాను. వెళ్ళు, నాకెందుకు చెప్తున్నా? మరి నా వెంటుంటానని స్టేట్మెంట్ ఇచ్చావు కదా, రావా? మేం బయటకు వెళ్తున్నాం అని తెలిసి చేయకు సమంత. పద్మదిన, అమెరికాకి వెళ్ళొద్దన్నారు, ఆగాను. బయటికి వెళ్తాను అన్నా ఇలా మాటలతో నా మనసుని గాయపరిస్తే నేను మాత్రం ఉండను. నువ్వు ఉండకపోతే సూర్య ఉండడు సాముదిన. జీపేసుకొని దీపిక వచ్చేస్తుంది. అదంతా నాకు అనవసరం. సామాన్య, సాముదిన 4 మెట్లు దిగొచ్చిన తర్వాత నువ్వు ఒక్క మెట్టైనా దిగు. తప్పు లేదు సామాన్య, లేదంటే ఇంకా అంతే సంగతి. సామాన్య, ఇదంతా ఎందుకు? ఎక్కడికో వెళ్తానంటుంది కదా, నువ్వు కూడా వెళ్ళు. రే సూర్య, బొమ్మకు తర్వాత వెళ్దు గాని. సరే అమ్మా, నీ ఇష్టం. ఆఫీస్ వరకే వెళ్ళేసి వస్తాను. వెళ్ళి చాలా రోజులు అవుతుంది. పద సమంత. తాతయ్య, నేను సూట్ కేసు లోపల పెట్టిస్తాను, నువ్వు బయటికి వెళ్ళమ్మా. వెళ్ళు. దొంగ మొహంది, కావాలనే నన్ను సూర్యతో వెళ్లకుండా చేసింది. ఏంటలా చూస్తున్నావు? ఎక్కడికి వెళ్లాలో చెప్పలేదు కదా. ఓ కదా, 8లోకి పోనీ. వాట్? 8లోకొద్దా? పోనీ శ్మశానానికి పోనీ. ఏ సమంత, వేషాలేకు. ఎక్కడికి వెళ్లాలో చెప్పు. చెప్తున్నాను కదా, నాకు శ్మశానానికి వెళ్ళాలనుంది. నువ్వు రాను భయమంటే కారు ఇక్కడే ఆపై నేను వెళ్తాను. భయమా? ఈ సామాన్యక. అయితే పదా. సరిగ్గా చెప్పు. నువ్వేమైనా నా ఫ్రెండ్వా సరదాగా చెప్పకుండా ఏడ్పించడానికి? చెప్పింది చెయ్యి. ఎవరు? ఎవరో ఒకరు, నీకెందుకు? మైండ్ డ్రైవింగ్ లో పెట్టి చూపు రోడ్డు మీద పెట్టు, లేదంటే వెళ్తున్న ప్లేస్ లోనే ఉండిపోతావు. మీ పనిలోనే ఉన్నాను సారు. తొందరగా జిడ్డును వదిలించుకొని రాశాం. రాకుండా ఉంటానా?
మనమే నరకాసుడి బొమ్మ కొనాలి. మీ కోరిక తీరుతుంది సారు. ఓకే, త్వరగా వచ్చేయి. అలాగే. ఏ శామ్, నిజం చెప్పు, నువ్విప్పుడు మాట్లాడింది సూర్యతో కదూ? కాదు, దయ్యంతో. త్వరగా రమ్మంటున్నాడు, వస్తున్నాను అని చెప్పాను. నీ నాటకాలు నా దగ్గర కాదు. దయ్యం పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. అవునవును, నీకు దయ్యాలంటే అసలు భయమే లేదు కదా. ఎస్, మరెందుకో మూగ దయ్యానికి భయపడుతున్నావు? నేనేమీ భయపడ్డం లేదు. నేను తలుచుకున్నానంటే దయ్యాన్ని కూడా చంపేస్తాను. అనవసరంగా వాటి గురించి తలుచుకోకు, నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఆ, రాని, నాకేమైనా భయమా? హ, ఆయన దయ్యాలు పగలు కనిపించవు. పగబట్టిన దయ్యాలు పగల్లో కూడా వచ్చేస్తాయి సామాన్య. ఏమో, ఈ కార్లోనే, ఇక్కడే, ఇప్పుడే నీ సీటు వెనక్ కూడా ఉండొచ్చు. ఏమీ ఉండవు. ఏంటి సామాన్య అలా బిగుసుకుపోయావు? దయ్యం, దయ్యం. ఎవరు లేరు కదా? ఉంది, ఉంది, ఉంది. ఏదో నీ నాట పట్టించడానికి అన్నాను. నువ్వు దాన్ని పట్టుకొని నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? లేదు, చూడు, మూగుడు ఉన్నాడు. ఏడి లేడు కదా? ఉన్నాడు, ఉన్నాడు. కొట్టాడు, కొట్టాడు. సామాన్య, ఇంకా చాలు. ఏంటి చాలు వాడు కొడుతుంటే? నాకేం కనిపించడం లేదే. నాకు తల వాస్తుంది. అదిగో మళ్ళీ కొట్టాడు. సామాన్య, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏంటి సమంత ఓవర్? వెనక చూడు, వాడు కొడుతున్నాడు. అమ్మో, దయ్యం కత్తి తీసింది. సామాన్య, ఏంటి నీకు పిచ్చెక్కిందా? రాదు, రావద్దు, రావద్దు, రావద్దు. నన్నేం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు. ఏయ్, సామాన్య, సామాన్య, ఏంటిది? ఏం పరిగెడుతున్నా? అయ్యో, ఇక్కడ ఎవరున్నారు? సామాన్య, సామాన్య, ఎవరు లేరు కదా? అయ్యో, సామాన్య, సామాన్య, సామాన్య. పాపం రంగన్ని దయ్యం అనుకుని పారిపోతుంది. దాన్ని ఆడించడానికి రంగడు బాగానే యూజ్ అవుతున్నాడు. దీనికి ఇది సరిపోదు, ఇంకా లాక్ చేయాలి. హలో, చిన్నత్త, నేను శామ్ని.
నువ్వు నాకు ఫోన్ చేసావేంటి? నా వెంటే ఉంటూ నన్నెక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటానన్నా మీ కాబోయే కోడలు నా పక్కన ఉండకుండా పారిపోయింది చిన్నత్త. అదే నీకు చెప్దామని ఫోన్ చేశాను. తనెందుకు పారిపోతుంది? ఎందుకు పారిపోయిందంటే మేం కారులో వెళ్తున్నాము. సడన్ గా దయ్యం అంటూ కారు ఆపింది. పిచ్చి పిచ్చిగా కేకలు వేసింది. నన్ను వదిలిపెట్టి పారిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి చిన్నత్త? ఇదిగో, నువ్వెక్కడికన్నా వెళ్ళావంటే ఊరుకొని చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తానులే చిన్నత్త, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకనేగా సామాన్య నీతో వచ్చింది. ఆ, మరి నాతో వచ్చిన సామాన్య ఇప్పుడు నాతో లేదు కదా చిన్నత్త. ఇదిగో, లేదు కదా, నువ్వెక్కడికి వెళ్ళకు. ఆ, నేను వెళ్ళనని నీకు నమ్మకం లేదు కదా. మరి అయితే వెళ్తావా ఏంటి? ఆ, మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టను చిన్నత్త. బాయ్. ఏయ్, శామ్ 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 పెట్టేసింది. ఏంటి పిన్ని, ఏమైంది? సామాన్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది పిన్ని? అది సడన్ గా దయ్యం అంటూ కారు ఆపింది. పిచ్చి పిచ్చిగా కేకలు వేసింది. నన్ను వదిలిపెట్టి పారిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి చిన్నత్త? అవసరం లేని సమస్యను నెత్తికెక్కించుకుంది. ఈ సమస్య నుండి సామాన్య ఎలా బయటపడుతుందో ఏంటో. ఏ చంద్ర, సామాన్యకేమీ కాదు పద్మ. తను చేసిన పనికి సూర్యుని ఎలా బయటపడేయాలో ముందు అది ఆలోచించాలి. ఆలోచించు పిన్ని, బాగా ఆలోచించు. మనకు వేరే పనే ఉంది, వంట పని కూడా అయిపోయింది కదా. శామ్, ఏంటి ఇంత లేట్గా వచ్చావు? సామాన్యను వదిలించుకొని రావాలి కదా బావా. వదిలిందా దరిద్రం? పరిగెత్తింది. ఏం చేసావు? అసలు ఏమైందంటే సార్, శామ్, ఈ బొమ్మ చూడు. ఇది ఓకేనా? లేదంటే మనకు ఎలా కావాలో అలా చెప్పి తయారు చేయించుకోవచ్చు. ఇది బాగుంది కదా బావా, దీన్నే ఓకే చేసేద్దాం. నేను అనుకున్నాను నువ్వు కూడా దాన్నే ఓకే చేస్తావని. నువ్వనుకున్నదేగా నేననుకుంటాను. సార్ మరి ఇది ఓకే కదా? యా ఓకే. ఓ పంచి, అమౌంట్ డెలివరీ అవగానే తీసుకో. ఓకే సార్. బావా చెక్ వెదర్. వీని ఫాలో అయితే పూజ ఎక్కడుందో తెలుస్తుంది కదా బావా. డౌట్ వచ్చినప్పుడు వదలటం దేనికి? ఫాలో అవుదాం పద. అమ్మయ్యా, వీడెక్కడా లేడు. అయినా వీడేంటి మా డాడీ చంపితే దయ్యమై నా వెంట పడ్డాడు. నన్ను టార్చర్ పెడుతున్నాడు. వీడి వల్ల సమంతని వదిలేశాను. ఛాన్స్ దొరికింది కదా అని అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. వెంటనే ఈ విషయాన్ని జయంతి ఆంటీకి చెప్పాలి. జయంతి అంటే చేస్తున్నారు వేవ్ లెన్స్. తన్ని తలుచుకోగానే తెలిసిపోయిందనుకుంటా. జయంతి ఆంటీ, నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, మీరే నాకు కాల్ చేశారు.
సమంత నన్ను మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ విషయం అడుగుతామనే ఫోన్ చేశాను. నువ్వు చెప్పిందేంటి చేసిందేంటి? సమంత ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని మా దగ్గర ప్రగల్భాలు పలికి దెయ్యం కనపడిందని భయపడిపోయి నడి రోడ్డులో కారు ఆపేసి శామ్ అక్కడే వదిలేసి నీ పాటికి నువ్వు పారిపోతావా? ఈవిడికెలా తెలుసు? నా పక్కనే ఉండి చూసినట్టు మాట్లాడుతుంది. హలో, ఆంటీ, అదేం లేదు. నేనేమి సమంతని వదిలి పారిపోలేదు. నాకంతా తెలుసు సామాన్య. ఇంకా నన్ను నమ్మించాలని చూడుకో. ఆంటీ అది ఆ దయ్యం కారులో ఉండి నా నెత్తి మీద కొట్టింది. నన్ను చంపేయాలని కూడా చూసిందంటీ. అందుకే అందుకు సమంత వదిలి పారిపోయావా? నీ మీద మేము నమ్మకం పెట్టుకుంటే నువ్వే ఇలా చేస్తే ఎలా సామాన్య? శత్రువు ఫోన్ చేసి నాకు చెప్పే వరకు విషయం తెలియలేదంటే నీ గురించి ఏమనుకోవాలి? ఏమనుకోవద్దు జయంతి ఆంటీ. అనుకోకుండా ఎలా ఉంటాను? శామ్ ఫోన్ చేసింది, నువ్వు చేసావా? నేను చేస్తే చెప్తున్నావు. అంటే చేసే గ్యాప్ నాకు ఆ దయ్యం గాడు ఇవ్వలేదు జయంతి ఆంటీ. నా వెంట పడుతూ నన్ను పరిగెట్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడే వదిలాడు. నిజం. బాబా, ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నావు కదా? నిజమే చెప్దాం అనుకున్నాను, కానీ మీరు తిడతారేమో అని. ఏ ఇప్పుడు మాత్రం తిట్టకుండా వదులుతానా? సామాన్య, పిన్ని నీ మీద మామూలు కోపంగా లేదు. నువ్వు కనిపిస్తే పీక కొరికేసేలా ఉంది. ఏ పద్మ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉండు పిన్ని. సామాన్య, నిన్ను అర్థం చేసుకోకుండా పిన్ని తిట్టినా మేమంతా నిన్ను అర్థం చేసుకుంటాం. సామాన్య, నేనే నిన్ను తిట్టలేదు. పైకి తిట్టనట్టే ఉంది సామాన్య, మనసులో మాత్రం అనుకున్నట్టే అనిపిస్తుంది మాకు. అయ్యో అయ్యో సామాన్య, ఆ జయంతి ఆంటీ, పద్మ మాటలేం పట్టించుకోకు. చచ్చా, నేనెందుకు పట్టించుకుంటాను? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శామ్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని మరి ఇంటికి తీసుకురావాలి. శామ్ కనిపించలేదంటే నీ భర్త జైలుకెళ్తాడు. ఇదిగో, ఇంకా ఈ విషయం అత్తయ్య గారికి తెలీదు. తెలిసిందంటే ఇక అంతే. ఆ శామ్ చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే అత్తయ్య గారికి చెప్పకుండా నాకు ఫోన్ చేసి చెప్పడం. నాకెందుకు ఫోన్ చేసిందో నాకే తెలీదు. నువ్వు మాత్రం శామ్తోనే ఇంటికి తిరిగి రావాలి, సరేనా? అలాగే జయంతి ఆంటీ. శామ్ని తీసుకొని వస్తుందిలే. సరే పిన్ని. ఏంటి ఇలా జరిగింది? అంతా ఆ దయ్యం గడి వల్లే. ఇప్పుడు సమంతని నేనెక్కడని వెతకాలి? అది జయంతి ఆంటీకి ఫోన్ చేసి చెప్పిందంటే నన్ను ఇరికించాలనేగా చూసింది. నీ ప్లాన్లో నేను చిక్కుకొని నిన్ను పట్టుకుంటాను. నిన్ను తీసుకొని ఇంటికి వెళ్తాను. వదలను. లోకం నిన్నే వెలివేసుకున్నా, నడి వీధిలో నిన్నే విసురుతున్నా, తెగువరిలా తొడే కొట్టిపోరు, తుది వరకు కారిపోకు నీరు. మంచోడెవడో చెడ్డోడెవడో, లోకంలో నా ఉత్తముడెవడో నువ్వు చెప్పు. పోయేదెప్పుడో పోవును చూడు, అయ్యేదది మరి ఆగదు ఎప్పుడు. పోతే పోనీ అయితే కాని బుల్బులియే బుల్లే బుల్బుల్. బావా వెళ్ళిపోతున్నాడు బావా. వెళ్దాం పద.